ఒక మరో అంశం కూడా చూసుకోవచ్చు. భర్తల పొట్ట కొట్టద్దు, ఉద్యోగం ఊడేలా భార్యలు వివరించొద్దు, మళ్ళీ భరణం ఎలా ఆశిస్తారు? సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. భర్తల పొట్ట కొట్టొద్దు అంటూ ఆల్రెడీ ఉద్యోగం ఊడేలా భార్యలు వ్యవహరించవద్దు, అంటే భర్తల ఉద్యోగాలు ఊడేలా భార్యలు కూడా ఈ విధంగా వ్యవహరించద్దు, మళ్ళీ భరణం ఎలా ఆశిస్తారంటూ కూడా సుప్రీంకోర్టు ఒక కీలక ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఏంది అసలు ఆ ఇష్యూ ఏంటి అని చెప్పేసి ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్, వివాదాల సమయంలో భార్యలు తమ భర్తల ఉద్యోగ యాజమాన్యాలకు ఫిర్యాదు లేఖలు రాయడంతో సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి ఫిర్యాదుల వల్ల భర్త ఉద్యోగం కోల్పోయే ప్రమాదం ఉందని, తద్వారా భవిష్యత్తులో పొందే భరణంపై ప్రతికూల ప్రభావం పడుతుందని న్యాయస్థానం హెచ్చరించింది. గొడవల వల్ల భర్త ఉపాధిని దెబ్బతీయడం చట్టపరమైన పరిష్కారం కాదని కోర్టు స్పష్టం చేసింది. భర్త ఉద్యోగమే ఊడిపోతే భార్యకు పిల్లలకు కోర్టు ద్వారా అందాల్సిన నెలవారీ భరణం ఎక్కడి నుండి వస్తుందని కోర్టు ప్రశ్నించింది. భర్త జీవనోపాధిని దెబ్బతీస్తూ మళ్ళీ ఆర్థిక సహాయం ఆశించడం సరికాదని తెలిపింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి అతని భార్య మధ్య నడుస్తున్న వైవాహిక వివాద కేసు విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించేందుకు మధ్యవర్తితో కేంద్రానికి బదిలీ చేసింది. అన్ని విధాల పరిష్కరించుకొని భర్తపై చేసిన ఆరోపణలను ఉపసంహరించుకోవాలని, భార్యకు సలహా ఇవ్వాలని జస్టిస్ నాగరత్న ఆమె తరపు న్యాయవాది సూచించారు. ఏదైతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన అధికారి కేసులో వైవాహిక వివాదం, అంటే దీనికి సంబంధించి భార్యాభర్తలు విడిపోవాలనుకున్నారు, విడిపోయారు. దీనికి సంబంధించి తను భరణం కోరుతూ ఏదైతే వ్యక్తి యొక్క తన హస్బెండ్ ఏదైతే డ్యూటీ చేస్తాడో, లేకపోతే ఏదైతే కంపెనీలో పని చేస్తాడో ఆ కంపెనీ యజమానికి ఫోన్ చేసి నా భర్త నన్ను ఈ విధంగా చేశాడు, మా కోర్టులో ఈ విధంగా నడుస్తుందని చెప్పేసి అతనికి చెప్తే, అతని ద్వారా ఆ యజమానికి తెలిస్తే ఈ ఇష్యూ నా వరకు ఎందుకు, అసలు నాకెందుకు ఫోన్ చేయాల్సి వచ్చిందని చెప్పి కోపంతో కూడా తన ఉద్యోగాన్ని కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఆ ఉద్యోగాన్ని కోల్పోతే ఏదైతే కోర్టు చెప్పిన అంశాలు ఏంటంటే, సరే ఉద్యోగాన్ని మీ ఆయన కోల్పోయిండు, ఇప్పుడు నీ పిల్లలు ఉంటారు, మీరు విడిపోయారు, నీ పిల్లలతో నువ్వు విడిపోయాను, అతను భరణాన్ని ఇవ్వాలంటే నీకు భరణం ఇవ్వాలంటే, అంటే డబ్బులు ఇవ్వాలన్నా, ఏదైనా బంగారం ఇవ్వాలన్నా, లేకపోతే అతను భూమి మీకు ఏమైనా రాసి ఇవ్వాలన్నా ఖచ్చితంగా అతనికి ఉద్యోగం ఉండాలి. ఉద్యోగం ఉంటేనే 10 రూపాయలు సంపాదించగలుగుతాడు. ఆ 10 రూపాయల్లో ఒక 5 రూపాయల చొప్పున నువ్వు అడిగింది ఇవ్వగలుగుతాడు. కానీ అతని ఒక యజమానికి ఫిర్యాదు చేయడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఇవన్నీ విరమించుకోవాల్సిందే. ఈ విధంగా ఖచ్చితంగా మీరు మాట్లాడితే, ఈ విధంగా యజమానులకు చెప్తూ భర్తలను ఇబ్బందులకు గురి చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ఏ విధంగా మేము సహాయం ఉండబోమని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు హెచ్చరించడం తెలుస్తుంది. నిజంగా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అంటే విడిపోవడమే కాకుండా, విడాకులు తీసుకోవడమే కాకుండా ఖచ్చితంగా భరణం ఇవ్వాల్సిందే. ఖచ్చితంగా అతను సంపాదించిన దాంట్లో 80% వాటా నాకు ఖచ్చితంగా రావాల్సిందే. నా పిల్లలను నేను కాపాడుకోవాలి, నా పిల్లల పేరు మీద లక్షలాది రూపాయలు కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేయాల్సిందని చెప్పేసి చాలామంది వాళ్ళ డివోర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ భర్తలు కూడా చాలా ఇబ్బందులు పెట్టినటువంటి సంఘటనలు మనం చాలా చూస్తున్నాం. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు అయితే జస్టిస్ నాగరత్నకు సంబంధించినటువంటి ఆ బెంచ్ పెద్ద ఎత్తున ఈ తీర్పు ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది.